నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా మా అమ్మ న్యూస్ ఎప్పుడు అదే కోరుకుంటది మీ అందరూ మంచిగా ఉండాలని ఇయాల మనతో పాటు మస్తు మస్తు మంచిగా ముచ్చట్లు పెట్టనికి ఓ దొర రెడీలు ఉన్నారు ఇక ఆయన పాటలు మాణిక్యం అని చెప్పొచ్చు ఆయన మట్టిల మాణిక్యం ఆయన ప్రాచీన పాటలన్నీ ఆమోఘం అని చెప్పొచ్చు ఇవన్నీ కాదు ఆయన అసలు పరిచయమే అక్కర్లేనటువంటి వ్యక్తి అన్నట్టు ఇన్స్టాగ్రామ్లల్లా ఫేస్బుక్లల్లా రీల్స్లల్లా ఇరగదీస్తుంటూ పాటలతోని మిలియన్ కొద్ది వ్యూస్ లక్షల కొద్ది లైక్స్లు మస్తు షేర్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఆ అన్న ఎవరు అనేది మీకు అర్థమైంది కదా అదే మా మాటల పాట మా అన్న మానుకోట మీ అందరి ముంగిట ఇలా మనతో పాటు వచ్చిండు అన్న నమస్తేనే. నమస్తే అమ్మ, మంచిగా ఉన్నారా? మస్తున్నా. అమ్మ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. ఎట్లా నడుస్తుంది ఏం కథ? బాగుంది. అమ్మ న్యూస్ కి థ్యాంక్ యూ, నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నీకు కూడా థ్యాంక్ యూ. మీరు కూడా పిలవంగానే వచ్చినందుకు అమ్మ న్యూస్ తరపు నుంచి చాలా థ్యాంక్స్ అన్న. అసలు మానుకోట ప్రసాద్ అన్న అంటే మానుకోట అనేది ఎవరికైనా ఇంటినేమో ముంగట్లు ఉంటుంది, మీకు మానుకోట అనేది ఊరు పేరు ముంగట ఉన్నది. అసలు దీనికి వెనకాల కథ ఏందంటారు? అది చాలా పాత కథ. చిన్నగా చెప్పే పిట్ట కథ లెక్క. పెద్ద కథ ఏం కాదు, పాత కథ అంతే. అందరికీ తెలుసు 2013లో నేను మానుకోట మట్టిపాట ఆల్బమ్ చేసిన. నా ఫస్ట్ ఆల్బమ్ అనమాట అది. ఆ ఆల్బమ్ పేరు మానుకోట మట్టిపాట. ఇక దాంట్లో నాగన్న, మన సాయి చందన్న, బండెంకన్న, నేను, అశ్విని, మా తమ్ముడు సంతోష్, ఇట్లా అందరం తల ఒక పాట పాడినాం అనమాట. మల్లేష్ అన్న మా ఊరు నాగన్న నుండి మానుకోట మట్టిపాట కదా. యాక్చువల్గా నా పేరు రాజేంద్ర ప్రసాద్, మా ఇంటి పేరు మడూరి. మానుకోట ప్రసాద్ అని పెట్టుకో బాగుంటుంది. ఆయన ఏ ముహూర్తాన్ని అన్నాడు కానీ మొత్తం మానుకోట ప్రసాద్గా ఊరంతా ఫుల్ ఫేమ్ అయిపోయింది. ఇన్ని పేరు ఇంత ప్రఖ్యాతి వచ్చింది కదా మీకు, అంటే ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది? అబ్బరబాయ్ సాధించిన నేను అని అనిపిస్తుందా? చాలా లేకుంటే ఇంకా సాధించేది మిగిలి ఉంది అనిపిస్తుందా? చాలా మిగిలింది. మనం ఏం సాధించినాం? ఇంకా చాలా ఉంది. ఇంకేం సాధించలేదు, ఇప్పుడే అడుగులు వేస్తున్నాం అంతే. కాకపోతే ఏంటంటే నా పేరు గురించి నేను ఆలోచించిన ప్రతిసారి నాకు విచిత్రం వింత అనిపిస్తుంటది. మానుకోట ప్రసాద్ చాలా మంది మంచి పేరు, అబ్బా చాలా బాగుంటది, ఫైర్ బ్రాండ్ లెక్క ఉంటది, సౌండింగ్ బాగుంటది. నిజంగా అట్లా ఉంటుందా అని చాలాసార్లు ఆలోచించుకున్నాను నాకు నేను. కానీ అనిపిస్తుంటది నాకు కూడా, వెరైటీగా ఉంది కదా ఈ పేరు అని. అదే ఎర్రకోట లెక్క మానుకోట మస్తు ఫేమస్ అయిపోయింది. ఇక మీ ఫస్ట్ పాట మానుకోట. అసలు ఏ పాటతోని మీరు ముందుగా అంటే మన ముంగడికి వచ్చిరు? అంటే ఏ సాంగ్ గట్టి హిట్ ఇచ్చింది మీకు? మానుకోట గడ్డకు వందనం. అది అంటే ఆ ఆల్బంలో మానుకోట గడ్డకు వందనం అని టైటిల్ సాంగ్ ఉంటుంది. అందులో రాసిన పాటలు ఆల్మోస్ట్ అన్ని హిట్ అయినాయి. ఆ తర్వాత నేను మిషన్ కాకతీయ మీద ఒక పాట రాసిన, నల్లని రేగడి నాగలి కర్రు అని. చెరువు గురించి చెప్పిన, లాస్ట్లో ఒక చరణంలో మిషన్ కాకతీయని యాడ్ చేసిన అంతే. మిగతా అంతా చెరువు గురించి ఉంటుంది. ఆ పాట చాలా పెద్ద హిట్, యాక్చువల్గా చాలా హిట్ అది. ఆ రోజు మిషన్ కాకతీయ స్కీమ్ ఓపెనింగ్ ప్రోగ్రాంలో అన్ని టీవీ ఛానల్స్లో బ్యాక్గ్రౌండ్లో కేసీఆర్ గారు ఆ స్కీమ్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు గూగుల్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది, అన్ని టీవీ ఛానల్స్లో బ్యాక్గ్రౌండ్ నా పాటే ప్లే అయింది. అంత పెద్ద హిట్. ఆ తర్వాత 2017 అనుకుంటా, 17లో అదే పాట 9వ తరగతి పిల్లలకు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా క్వార్టర్లీ ఎగ్జామ్లో 5 మార్కుల ప్రశ్నగా వచ్చింది ఆ పాట. అసలు మీరు రాసిన పాట అట్లా ఒక ఎగ్జామ్ పేపర్లో చిన్నపిల్లలకు వచ్చింది. ఆ రోజు మీరు పడ్డ ఆనందం అసలు యాక్చువల్గా నాకు తెలియదు అది వచ్చిందని. ఆ ఎగ్జామ్ అయిపోయింది, తెలుగు ఎగ్జామ్ అయిపోయింది. ఒకరోజు ఇట్లా ఇక్కడే ఉంటా నేను, మీ పక్కనే ఎన్బిటి నగర్లో ఉంటా. ఇక్కడే మా మిసెస్ వాళ్ళ అన్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట. వాళ్ళ కూతురు వచ్చి, మామయ్య నీ పాట మాకు పేపర్లో నిన్న క్వశ్చన్కి వచ్చింది అని అన్న. ఏం పాట వచ్చిందిరా అంటే, మీరు రాసిన నల్లని రేగడి పాట ఉంది కదా, అది మాకు 5 మార్కుల క్వశ్చన్కి వచ్చింది, నేను రాసేసిన, నాకైతే 5 మార్కులు వస్తాయి దానికి. అట్లా నేను షాక్ అయినా అసలు. వెంటనే మళ్ళీ అదే స్కూల్కి పోయినా నేను. ఆ స్కూల్కి పోయి సార్ దగ్గర పోయి, ఇట్లా పేపర్ ఉంటే ఇస్తారా అంటే, అట్లా ఇవ్వమండి మేము, అది నిన్న ఒక క్వశ్చన్ వచ్చింది తెలుసు, ఐడియా ఉందంటే ఉంది, పలానా క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చిందంటే వచ్చిందని, అది రాసింది నేనే అన్న. ఇచ్చేసి నాకు ఆయన అది. ఆ సార్ ముఖం ఎట్లుండే ఆ మినిట్లా? చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు నేను చాలా చిన్నోడిని యాక్చువల్గా,
ఇంత చిన్న వయసులో నా పాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది క్వశ్చన్కి 5 మార్కుల ప్రశ్న రావడం అంటే మామూలు విషయం కాదు, మామూలు ముచ్చటేం కాదు. ఎగ్జామ్లా అది పిల్లలు రాసేటువంటి పాట రావడం అంటే అసలు అది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఈ టైం మళ్ళీ ఇది ఉంది కదా, కాలం నీతో నడవదు. ఆ పాట అన్ని గురుకులాలలో, అన్ని గురుకుల పాఠశాలలల్లా మస్తుగా పాట, మస్తు చక్కర్లు కూడా. ఆ బుక్స్లో అట్ట మీద ఓపెన్ చేయగానే అట్ట మీద ప్రింట్ అయి నా పేరు, లిరిక్ రచన మానుకోట ప్రసాద్. అది మా అన్న బిడ్డ చూపించింది నాకు. కాలం నీతో నడవదనే పాట ఇంకా కూడా చెక్కలు కొడుతుంది. అసలు విద్యార్థులు నిరంతరాయంగా ఉంటూనే ఉంటారు. గాళ్ళున్నంత కాలము ఆ పాటకైతే అసలు బ్రేకులు వేసేటోళ్ళు లేరు. అయితే యాక్చువల్గా ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూసిన, ఒక అమ్మాయి ఆ పాటకు డ్యాన్స్ వేసింది స్కూల్లో, చాలా బాగా చేసింది. అది బాగా వైరల్ అయింది. అంటే మళ్ళీ మర్చిపోతున్నారు ఈ పాట అనుకునే టైంలో ఆ అమ్మాయి డ్యాన్స్ వేసి అది ఫేస్బుక్లో ఎవరో ఆ వీడియోని షేర్ చేసిళ్ళు. చాలా షేర్లు అయినాయి ఆ పాట, చాలా అంటే చాలా షేర్స్ అయినాయి. నాకు ఆ లింకులు ప్రతి ఒక్కరు పంపిస్తుంటారు ఆ అమ్మాయి వేసిన డ్యాన్స్. మీరు కూడా కొడితే సెర్చ్లో వస్తుంది యూట్యూబ్ నుంచి, మన ఫేస్బుక్లో. అయినా ఆ పాటకున్న అసలు ఆ లైన్స్ నిజంగా అసలు అంత కరెక్ట్గా అంత మంచిగా ఎట్లా రాయగలిగిర్రు? అసలు బోధి చెట్టు కింద కూర్చున్నట్టా, లేదంటే బాగా ఇన్స్పైర్ అయ్యి రాసినట్టా, లేకుంటే ఎట్లా అన్నట్టు మంచి ప్రతి లైను ఏదైనా పాట పాడితే ఒక శరణంకో ఒక పల్లవికో ఒకటి ఉంటుంది, ఒకటి పోతుంది. కానీ పల్లవి చరణం స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఒకటే మంచి లైన్లో రాసిరు. అసలు అంత ఎట్లా మీకు వచ్చింది? బోధి చెట్టు కింద ఏం రాయలేదు కానీ చింత చెట్టు కింద కూర్చొని అయితే రాసిన. నిజంగా ప్రామిస్, చింత చెట్టు కిందనే రాసినది. చింత చెట్టు కింద రాసే పాట సక్సెసా? అట్లేం లేదు. యాక్చువల్గా నేను ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో ఉంటేనే అప్పుడు ఆ షూటింగ్ గ్యాప్లో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే విషయం చెప్పిండు అనమాట. కిరణ్ అన్న అని ఉంటాడు ఒక ఆయన. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రవణ కాల్ చేసిండు. అలా రవణ కాల్ చేసిన తర్వాత వీళ్ళు ట్యూన్ పంపించిండు అన్న, సబ్జెక్ట్ చెప్పిండు. తర్వాత సారు ప్రవీణ్ సార్ కూడా కాల్ చేయడం జరిగింది. దాని గురించి మొత్తం వివరించిండు, ఇట్లా ఉండాలి ప్రసాద్ అని చెప్పిండు. ఆ షూటింగ్ గ్యాప్లో స్టార్ట్ చేసిన, కంటిన్యూ అయిపోయింది అట్లా. అంటే ఆ పాట రాయనీకి ఎన్ని రోజులు పట్టింది అన్నట్టు? అది రోజులేం పట్టలేదు వాస్తవానికి. అంటే నాకున్నది అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, అది నాకు మైనసా కరెక్టా రైటా చెప్తే అని నాకు తెలియదులే. కానీ బేసిక్గా నేను పాట స్టార్ట్ చేస్తే ఆపను. ఈ క్షణం నేను పాట స్టార్ట్ చేసిందంటే కథం పట్టియాలి. ఇవాళ కూర్చున్నామంటే అలా కథం పట్టియాలి. ఒక గంటన్నరలో అయిపోతుంది. వారాలు, నెలలు, సగం ఒకసారి పల్లవి రాసి చరణం రాసి వదిలేసినామంటే అది కొనసాగదు, అవ్వదు, నాతోనైతే అవ్వదు. నేనైతే కంటిన్యూ చేయలేను దాన్ని. రాస్తే మనం ఒక 2 చరణాలు రాస్తామా ఈ సబ్జెక్టు, 3 చరణాలు రాయగలుగుతామా, సబ్జెక్టుని బట్టి మనం ఎన్ని చరణాలు రాయగలుగుతాం, మనం అనుకున్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఎట్లా రాయగలుగుతాం, మన సొంతంగా రాసుకునే పాటలు కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం ఒక గంటన్నరలో రాసేస్తాం. అంటే జనరల్గా మీరు రాయాలంటే ఇప్పుడు మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఉన్నట్టు ఈ ప్లేస్కి పోతేనే మేము కరెక్ట్గా రాస్తా, ఒక్కనే ఉంటే చక్కగా రాసుకుంటా అన్నట్టు ఉంటుంది. అంటే మీకు కూడా అట్లాంటి ఒక ప్లేస్ కావాలనిపిస్తుందా? అంటే ఒంటరిగా ఉండాలి, చుట్టుపక్కల ఎవరు ఉండద్దు, నాకు ఇట్లాంటి ప్లేస్లు ఉంటేనే నేను మంచి మంచి పాటలు రాస్తా అనేటువంటి ప్లేస్ ఏమైనా ఉన్నదా మీ కాడ? అట్లేం లేదు. నాకు మీకు అనిపించిందంటే 10 మందిలున్నా, ఎక్కడున్నా, ట్రాఫిక్లు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక పాట రాయాలి అనుకుందాం, అమ్మ మీద ఒక పాట రాయాలి అనుకుంటా. నేను అమ్మ మీద రాయాలనుకున్నప్పుడు ఏం చేస్తా, మ్యాక్సిమం ఎట్లా రాస్తే బాగుంటుంది ఏందనేది ఆలోచించుకోవడానికి కొంత టైం పడుతుంది. అది ఎవరికైనా పడుతుంది. ఎప్పుడో బండి మీద పోతున్నప్పుడు, మామూలుగా ఎన్నైనా కూర్చున్నప్పుడు, చాయ్ తాగుతున్నప్పుడు ట్యూన్ వచ్చింది అనుకో, ఇమీడియట్గా ఫోన్ తీస్తా, ఫోన్లో రికార్డ్ చేస్తా, అని ఏదో ఒక ట్యూన్ వస్తుంది. ఇప్పుడు రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది, దైవం యాడుంది కను తెరువని మానవుడా, కళ్ళెదుటే నిలిచుంది గమనించవు ఎందుకురా, 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓదార్చి పురుడు పోసినది ఎవరయ్యా, నీ మనసును అడుగయ్యా
అమ్మెందుకు బరువయ్యా. ఈ పాట ఉంది. సూపర్ అండి. అసలు నిజంగా అమ్మ గురించి 25 million అట్లా నడిచింది యూట్యూబ్లో. ఈ పాట ఆలోచించి ఏం చేసిన, నేను ఆ ట్యూన్ బండి మీద చేసిన. నేను బండి మీద పోతూ టక్కున ట్యూన్ వచ్చింది, పాడుతున్న తీసిన, హెల్మెట్లో ఫోన్ పెట్టిన, తాననే నానే తాననే నానే అని ట్యూన్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకున్నా. రాయడం మాత్రం నాకు ఏంటంటే ఇంట్లోనే రాసుకుంటా. అది కూడా పొద్దున్నే 5 గంటలకు 5:30కు అట్లా లేస్తా. మా పిల్లలు లేసే కంటే ముందే కంప్లీట్ చేసేస్తా. అంటే మీరు రాసిన పాటలు మీరే వాడుకుంటారా? వేరే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇస్తారా? వేరే వాళ్ళకే ఇస్తా. ఎందుకు? మీ ఇంత మంచి రాగం ఉందిగా. అన్నీ సెట్ కావు కదా. ఇప్పుడు నా గోల్ ఏంటి, అంటే నేను రాసిన పాట కావచ్చు, ఇంకే పాట అయినా పాట సక్సెస్ అవ్వాలి, జనాల్లో బతకాలి. అది ఎవరి వాయిస్కి అయితే బాగుంటుంది అనేది ఒక థాట్ మనకు రాయగానే, ట్యూన్ చేయగానే పలానా సింగర్ అయితే ఈ పాటకు న్యాయం చేయగలుగుతాడు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆయన పిలిపిస్తాం, పాడిస్తాం. ఆ అమ్మాయి పాడదనుకుంటే అమ్మాయిని పిలిపిస్తాం, పాడిస్తాం. అట్లుంటుంది. నాకు ఇప్పుడు నేనైతే బేసిక్గా ఏంటంటే ఇప్పటివరకు ఎక్కువగా నేను తత్వాలే పాడినా. నేను తత్వం పాటలే పాడిన. అవి పర్లేదు, మంచిగానే. నిజంగా తత్వం పాటలు అంటే, తత్వం పాటలు ఇట్లాంటి వైరాగ్యం పాటలు ఇట్లాంటి ఎవరైనా రాస్తారంటే ఒక 60-70 ఏళ్ళ అనుభవం ఉండి ఆ టైపు మనుషులు, అలాంటి వ్యక్తులు రాస్తారు. కానీ మీరు చూస్తే ఇంత చిన్న వయసులోనే తత్వం పాటలు రాసిరంటే నిజంగా అది ఎట్లా సాధ్యమైంది? ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? అంతగానో వేడికెళ్ళి వచ్చింది మీకు? అసలు ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన లైఫ్లో జరిగే సంఘటనలు చాలా ఉంటాయి. అవి మన కళ్ళ ముందు, అంటే మనం ఎక్కడో ఏమంటారు, మనం బాధకు లోనై ఉంటాం. కవి అనేటోడు ఎట్లుంటాడంటే ఏదైనా చిన్నది, ఏదైనా రోడ్డు మీద ఒక బాధ కలిగించే సంఘటన కావచ్చు, అద్భుతాన్ని సృష్టించే సంఘటన కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఆడిలో చిన్న కదలిక వస్తుంది, చలనం పుడుతుంది. అక్కడే మ్యాక్సిమం దానికి బీజం పడుతుంది. అది మన మనసులో ఉండిపోతుంది. అది మనకు కూడా తెలియదు చాలామందికి. అది మన మనసులో ఉండిపోతుంది, ఎప్పుడో బయటపడుతుంది అది. అట్లా కొన్ని సంఘటనలు, కొన్ని నా లైఫ్లో జరిగిన వాటిని అన్నిటికీ దృశ్య రూపం ఇచ్చినాయే తత్వాలు. అంటే ఇవన్నీ మీరు ఏమైతే రాసినాయో అవన్నీ చాలా మంది మనుషులను చూస్తుంటాం మనం డైలీ. రకరకాల మనుషులు రోడ్డు పొట్టి పోతా అంటే మస్తు మంది, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు. ఇప్పుడు మన చుట్టాలే ఉంటారు, ఏమంటారు, జానెడు జాగ దగ్గర కొట్టుకుంటా ఉంటారు. జానెడే ఉంటుంది ఆ జాగ. అది అతని దాంట్లో ఉంటుందో ఇతని దాంట్లో ఉంటుందో. మరి ఇది వదిలేసుకుంటే ఏమైందని ఆలోచించరు. ఈడ కొట్టుకొని చచ్చిపోతారు తెలుసా. పొడుచుకునే కాడికి వస్తుంది, కేసులు అవుతుంది, పంచాయతీలు అవుతాయి. ఇట్లా చచ్చిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నేను చూసిన, అంటే అనుభవించలేదులే కానీ చూసిన, కళ్ళ ముందు చూసిన. కొంతమంది ఏం చేస్తారు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ మొదలైనామో అది మర్చిపోతారు. అది మర్చిపోయి బిహేవ్ చేస్తుంటారు. అట్లా నా దగ్గర బిహేవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా పుట్టిందే తత్వం యాక్చువల్గా. అది అనిపించినప్పుడే రాసిన. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ వెనక రావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడనే గడుతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది, అమ్ములే ఒడిలోన దాచుకుంది, రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా, అయినోళ్ళకందకపోయినామురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే, నువ్వు నడిసిన మార్గం ఆదర్శమయ్యి అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే, నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, ఎక్కి వచ్చిన మెట్లను మరిచి తూకుపుతుంటావురా, అర్రే స్థాయి తక్కలాడేవురా. నిజంగా ఏకదం వాడారు. అసలు ఇట్లా పాడుతుంటే ఫీలింగ్ ఎట్లున్నదంటే మస్తుగా ఉన్నది. అసలు అది ఇంటంటే కూడా అసలు ఎంతమంది స్టేటస్లు పెట్టుకున్నారో, ఎన్ని లైక్లు, ఎన్ని షేర్లు. ఇంకా కూడా మా నాయన ఈ పాట స్టేటస్ పెడతాడు.
మా నాయన కాలం ట్యూన్ కూడా ఇది ఉంటుంది. ఇందులో మా నాన్న యాక్టింగ్ చేసిండు, మా నాన్నతో యాక్టింగ్ చేయించిన దీంట్లో. మా నాన్న మొన్న కూడా స్టేటస్ పెట్టిండు ఈ పాట, ఇదే పాట. దీని ఇన్స్పిరేషన్ గానే మా నాన్న నాకు ఒక ట్యూన్ ఇచ్చిండు. మా నాన్న బుర్రకథ కళాకారుడు అనమాట. బేసిక్ బ్రహ్మంగారి చరిత్ర చెప్తాడు, అందులో ఒక ట్యూన్ ఉంటుంది. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి అరుగు తీనె పైన తందానా తందానా బల్దేవనందనానా కూర్చొని ఉన్న బాలుని చూసి యశోద ఇట్లని ఇట్లుంటుంది ఒక ట్యూన్. నాన్న నేను ఈ పాట ఈ ట్యూన్ వాడుకుంటా, ఇస్తావా అంటే వాడుకోరా అని అన్నాడు. అది ఏం చేసినంటే, ఏది శాశ్వతం ఏది శాశ్వతం ఎగిరి పడకు నరుడా తందానా తందానా బల్దేవనందనానా నీ ధనము దర్పము నా దరిద్రం శాశ్వతము కాదో తందానా తందానా బల్దేవనందనానా ఏది శాశ్వతం ఏది శాశ్వతం ఎగిరి పడకు నరుడా నీ ధనము దర్పము నా దరిద్రం శాశ్వతము కాదో రాసి పెట్టనిదే జరిగి తీరదు రాసి పెట్టుకోరా తందానా తందానా బల్దేవనందనానా. అది నిజంగా ప్రతి పాట, ఈ తత్వం ఉన్న పాటలు అయితే మరింత జనాలకి ఇట్లా మొత్తం ఇట్లా ముగ్ధులైపోతారు ఈ పాటలకు అసలు నిజంగా. అంటే యాక్చువల్గా ఈ పాటలు చాలా హిట్ అయినాయి. నాది నాది అంటా ఉన్నారుడా, ఏది రాదు నీతో పాటు మాయల మనీషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి ఇల్లు అంటూ పిల్లలంటూ సంపదంటూ సాగిపోతావు బ్రతికున్న కాలం బాధ్యతలతో బందీగా మిగిలిపోతావు ఏది రాదు నీతో పాటు ఓ మాయల మనిషి కాటిలో నా కాలే కట్టెకు నీకు చివరి సోపతి. ప్రతి మాటల ప్రతి లైన్లా అసలు ప్రాణం పెట్టి రాసిండ్రు అన్నట్టే అనుకోవచ్చు. ప్రాణం పెట్టి రాయడం కాదమ్మా, అనుభవం అంటారు కదా. మనకు ఎదురైన సంఘటనలు ఏం చెప్పినా కదా, నేను కెమెరా ముందర చెప్తున్నా. నేను ఇప్పుడు నేను రాసిన ప్రతి తత్వంలో ప్రతి పదం ప్రతి మాట నేను అనుభవించినయే. అవు అసలు మీరు ఒక జోనర్ అంటే ఇప్పుడు కళాకారుడు రచయిత అంటే ఈయన ఒక జోనర్ ఉన్నాడంటే ఒకే జోనర్లో పాటలు రాస్తారు, ఒకే జోనర్లో పోతారు. మీరు అట్లా కాదు, పసిపిల్ల కానుంచి పండు ముసలి దాకా అందరు వినేటట్టుగా పాటలు రాస్తారు. బాల్యం గురించి రాస్తారు, ఆలుమగల గురించి రాస్తారు, తత్వం గురించి రాస్తారు, ఇన్స్పైర్ అయిన వాటి గురించి రాస్తారు, సోషల్ వాళ్ళ గురించి రాస్తారు. అసలు ఇన్ని అసలు ఎట్లా సాధ్యం, ఇన్ని మీ మైండ్లో ఎట్లున్నాయి అసలు? అట్లేం లేదు, నాకంటే ముందు తరం కళా రచయితలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి నుంచి తీసుకునే ఇన్స్పిరేషనే. బాల్యం నుంచి చూసుకుంటేనైతే వీరిది అదొక పాట రాసిరు, అది నిజంగా అమోఘం. అసలు అది విన్నంతసేపు బాల్యంలో మొత్తం వెనక్కే పోతా ఉంటాము. ఆలుమగల్ది రాస్తారు, అది గమ్మతుంటుంది. మళ్ళీ రాసడే కాదు, యాక్షన్ చేస్తారు. మీరు ఇంకా యాక్షన్ కూడా ఎట్లుంటుంది అంటే ఇక చూసేటోళ్ళకు వాళ్ళు నిమగ్నం అయిపోతారు. మన ఇంటి పక్కోలే చేస్తారు, ఇంటి పక్కోలే వాడతారు. ఆ మాటలైనా కూడా అర్థమయ్యేటట్టే ఉంటాయి జనాలకు, అట్లా ఇంకెక్కువ ముగ్ధులైతా ఉంటారు. కానీ పాటలు ఇట్లా రాసి ఇట్లా పెట్టింది పేరు అనుకోవచ్చే మీకు ఇక నిజంగా? మా తాత దయ. పాటలు రాసడం అనేది పక్కన పెడితే ఇట్లా యాక్షన్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే దానికి పెద్ద స్టోరీ ఏం లేదు, కానీ చిన్న స్టోరీ ఉంది. అంటే ఇప్పుడు రచయిత అనేటోడు ఏంటంటే, నేను బేసిక్గా ఇక్కడికి ఎందుకు వచ్చిన, హైదరాబాద్కి ఎందుకు వచ్చిన, తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమంలో సాయి చందన్నతోనే హైదరాబాద్ వచ్చిన. దానికంటే ముందు నాకున్న లక్ష్యం ఏంది, సినిమాలో పోవాలి, పాటలు రాయాలి, ఎట్లనైనా నన్ను జనం గుర్తుపట్టాలి, నన్ను చూస్తే జనం గుర్తుపట్టాలి. ఇది నా కాన్సెప్ట్. అంటే ఒక కళాకారునికి కామన్గా ఉండే ఆలోచనే ఇది. దానికోసం వచ్చిన. రాస్తున్నాము, మనల్ని ఎవరు గుర్తుపట్టట్లేరు. పాడిన వాళ్ళని గుర్తుపడుతున్నారు, యాక్టింగ్ చేసిన వాళ్ళని గుర్తుపడుతున్నారు, నన్ను ఎవరు గుర్తుపడతారు? ఇప్పుడు నేను చెప్పుకోవాల్సి వస్తుంది, పలానా పాట విన్నారా మీరు, అది నేనే రాసిన అంటే, ఓ నువ్వు రాసినావా, ఇంతవరకే.
ఈ ఈ రచయిత స్థానం ఇక్కడే ఉంది. ఇట్టయితే పని కాదు ఇక, మరి యాక్టింగ్ చేస్తే అయిపోతుంది కదా అనిపించింది నాకు. వేణన్ నుండి సడన్గా రోజు అమూల్య స్టూడియో గజ్వెల్ వేణన్ నుండి ఒక పాట ఉంది చేస్తావా తమ్మి అన్నాడు. నేను చేస్తానా అనే యాక్టింగ్ అన్న. గమ్మతుంటుంది తమ్మి నువ్వు చేస్తే అన్నాడు. ఎందుకే అట్లా చెప్తున్నావు అంటే, వెరైటీగా ఉంటుంది తమ్మి నీ ముఖం, చేస్తే కొంచెం గమ్మత్ అనిపిస్తుంది చెయ్యి అని ఇద్దరం అప్పుడు ఫిక్స్ అయినాం. నిన్ను యాక్టర్ని చేస్తా, నన్ను సింగర్ని చేయి, నేను సింగర్ అయితే. ఆయన ఇప్పుడు చాలా పాటలు పాడినాడు, సిటాపట సినిమాలు కావచ్చు, చాలా పాటలు నేను రాసిన పాటలు చాలా. సూపుల వన్నెకడ సుక్కల సెందరుడాదోటి పాపకారి దేవుడు గా పాపకారి దేవుడు నాకు పాడు రాధరాజేనే, అది పెద్ద హిట్. అది నేను రాసింది, అన్న పాడిండు. అన్న నాకు ఇక ఫస్ట్ పాట ఏమి ఇచ్చినట్టే, బాగుంటుంది పాట, అది జానపదం, పాలమూరు జానపదం. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారాయుడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల. నీలమ్మ నీ మొగడంట నిమ్మల సుక్కారాయుడు ఏడేడంతూరాల బంగుల గట్టెనే నీల. బంగుల గట్టెనే నీల బంగుల లోపల నీల నిన్నే ఉంచెనే నీల బంగుల లోపల నీల. ఈ పాట మంచి హిట్ అయింది యూట్యూబ్లో. ఇక ఆ తర్వాత మ్యాక్సిమం వేనన్న ఛానల్లో కావచ్చు, నా ఛానల్లో కావచ్చు, ఇంకా బయట చాలా చేసిన. ఏతులు ఎమ్మెల్యే అని, అయాన్ ప్రొడక్షన్స్, ఇంకా చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో చేసిన. ఈ సిఠాపటా సినుగుల సాంగ్ అయితే ఆ పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అంటే ఆర్టిస్ట్ గా ఆ పాటతో మంచి పేరు వచ్చింది. అందులో మీరు యాక్షన్ కూడా, ఇక ఆ పాటతో నా కళ నెరవేరింది అనుకోవచ్చు. అందరు గుర్తుపడుతున్నారు, చాలా మంది గుర్తుపడతారు, సెల్ఫీలు దిగుతారు, మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని అందరు గుర్తుపట్టాలనేటువంటి ఒక ధ్యేయంతో ఉన్నారు. పాటలు రాసిరు, యాక్షన్ చేసిరు, యాక్షన్ అయిపోయినాక ఎంబటే సెల్ఫీలు కొట్టుడు. అట్లా ఫస్ట్ సెల్ఫీలు కొట్టినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్? అరే సాధించిన అబ్బాయి, నేను అనుకున్నది అయితే ఇప్పుడు వచ్చేసిన అబ్బాయి అనిపించిందా? అంటే వచ్చింది పర్లేదు, 10% అయితే ఓకే. 100లో 10% ఇది ఇంకున్నది, ఇంకా 90% ఆడున్నది. మనది అది పెద్దది కదా ఇంకా. అంటే ఇప్పుడు ఇంత సాధించారు కదా, ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ అన్నట్టు ఇప్పుడు ఈ దాకా సాధించింది? ఇది ఉంటుంది ఒక 7.5 అంటే ఇంకున్నది, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది, చాలా ఉంది ఇంకా. ఏం సాధించినాం చెప్పు, మనం ఏం సాధించలేదు. ఇన్ని ఇప్పుడు కొన్ని పాటలు జనాన్ని ఇన్స్పిరేషన్గా కొన్ని పాటలు రాస్తున్నాం, ఇన్స్పైర్ అవుతున్నారు. కొన్ని తత్వాలు రాస్తున్నాం, దాన్ని వాళ్ళు అనువదించుకుంటున్నారు. కొన్ని సామాజిక గీతాలు రాస్తున్నాం, కొన్ని జానపదాలు నువ్వు అన్నట్టు ఎంటర్టైన్ అవుతున్నారు. కానీ సినిమాలకు రాయాలి. అదే ఇప్పుడు ఈ పల్లె పాట సినిమాలకు ఎక్కింది రుద్రంగితోటి. రుద్రంగిలో మళ్ళీ ఏకదం టైటిల్ సాంగే కొట్టిరు రాయనికి. అంటే ఈ పల్లె నుంచి సినిమాగా రావడము ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అంటే నేను మొదలు పెట్టిన నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినా అనిపిస్తుందా? సెకండ్ ఇన్నింగ్స్ ఏం లేదు, ఫస్ట్ ఇన్నింగ్. ఫస్ట్ ఇన్నింగే. మీరు ఫోక్ పాటలల్లో పెట్టింది పేరు చేసుకున్నారు, అందరు గుర్తుపడతారు. రచయిత కమ్ము, యాక్షన్ కమ్ము, అన్నీ మస్తు చేస్తాడు అనిపించుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇక సినిమానే. సినిమాలో మళ్ళీ రుద్రంగిల గిట్లా యాక్షన్ చేసిరు, పాట రాసిరు, టైటిల్ సాంగ్ మీరు రాసింది అయింది, మళ్ళీ యాక్షన్ మీరు చేసిరు. అంటే ఎట్లున్నది ఇంకా ఫీలింగ్? అదైతే చాలా ఎగ్జైట్మెంట్. ఎందుకంటే నా ఫస్ట్ పాట సినిమాకి నా ఫేవరెట్ సింగర్ కైలాష్ ఖేర్, ఆయన పాడిండు ఆ పాట, ఆయన చేత పాడించిండ్రు. ఫుల్ హ్యాపీగా అది అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్. యాక్చువల్గా ఆ రోజు సాయి చందన్న చనిపోయి ఉండే, అదే రోజు రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఆ రోజు వేదిక మీద నేను లేను, లేట్కి వెళ్ళిన. అన్నది అక్కడ దాన సంస్కారాలలో ఉండి ఆ నుంచి కొంచెం లేట్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను లేను, కానీ నా పేరు ఒక 4 సార్లు సుమా యాంకర్ పిలిచింది. హ్యాపీయా? అంటే ఫస్ట్ పాట కైలాష్ ఖేర్ పాడడం, పెద్ద బ్యానరు, రసమైన ప్రొడ్యూసరు, మంచి డైరెక్టరు, నౌఫల్ రాజా మ్యూజిక్. ఆ ప్రోగ్రామ్కి బాలకృష్ణ గారు ముఖ్య అతిథి, జగపత్ బాబు లీడ్ రోలు, మమతా మోహన్ దాసు, విమలారామన్, గాన విలక్ష్మి,
మంచి మంచి ఆశీష్ గాంధీ హీరో, మంచి ప్యాడింగ్, మంచి సినిమా, మంచి కథ, మంచి పాట. ఎంత బాగుంటుంది చెప్పి అది. మంచి ఫీలింగ్ మిస్ అయ్యారు అంటే ఆ రోజు పోవడం మిస్ అయినా కానీ పాట సినిమాలో ఉంది, నా పేరు పడింది, నా ఇష్టమైన సింగర్ పాడిండు. సినిమాకి టైటిల్ సాంగ్ అంటే ఏంది మామూలు ముచ్చట, అంత ముచ్చటేం కాదు. ఇప్పుడు సాయి చంద్ అన్న అంటే గుర్తుకొచ్చింది, చాలా ఇంటర్వ్యూలలో చూసినామే అన్న. సాయి చంద్ అన్న లేకపోవడం అసలు నిజంగా ఎంత బాధపడుతున్నారంటే, నిజంగా సొంతింటి అన్న చచ్చిపోతే ఎట్లుంటుంది ఫీలింగు, అంతకంటే ఘోరంగానే బాధపడ్డారు. అంటే ఇది నిజమేనా, ఈ బాధ నిజమా? ఏమైనా కెమెరా ముందు ఏమైనా యాక్షన్ కొట్టిరా లేకుంటే ఏందన్నట్టు? ఎవరు? మీరు? నేనా? కెమెరా ముందు ఎందుకు యాక్షన్ చేస్తావమ్మా, అది నిజంగా మనసులో ఉన్న బాధ. ఎందుకంటే యాక్చువల్గా ఆయనతో పాటు హైదరాబాద్కి వచ్చిన నేను, ఆయనే తీసుకొచ్చిన నన్ను. ఆయనతో పాటు హైదరాబాద్కి వచ్చిన 6 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నా. ఒక కంచంలో తిన్నాం, ఒక దగ్గర పాడినాం, ఒక వేదిక మీద పాడుకున్నాం పాటలు, చాలా షేర్ చేసుకున్నాం. ఆయన పెళ్ళికి నేనున్నా, నా పెళ్ళికి ఆయన ఉన్నాడు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, సాయి చంద్ అన్న పెళ్ళి మ్యారేజ్ డేటు మే 18 ఉంటుంది, నా మ్యారేజ్ డేటు మే 18. ఓ, అంటే సేమ్ కావాలనే చేసుకున్నారు అట్లా? నేను 2011లో అన్నదైంది, 13లో నాదైంది. అదే డేట్కి ఉండాలని అదే డేట్కి పెట్టుకున్నా నేను. ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది? మనం చెప్పుకుంటే తెలుస్తుంది, చెప్పుకోవాల్సినంత అవసరం లేదని నా ఫీలింగ్. ఒకవేళ సాయి చంద్ అన్న ఇప్పుడు బతికుంటే ఈయనతోనికి ఇది చేసి ఉండేది, ఈయనతోనికి పాట వాడుండేది, ఇటు పోయేటోళ్ళం అన్నట్టు మిగిలిపోయిన ఏమైనా పనులు ఉన్నాయా? ఒక్కటైతే నాకు ఉండే, ఏంటంటే బేసిక్గా కొంత అంటే అన్నకు నేను 2015 నుంచి కొంచెం దూరం అవ్వడం అంటే, నేనేమో ఇటువైపు వచ్చేసిన, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 ఈ ఏరియాకి వచ్చేసిన. కొంచెం సినిమాలు ట్రై చేయాలి, స్టూడియోలకు నాకు రెగ్యులర్గా పాటలు రాయడం, ఈ కార్యక్రమాలు ఇవి నడుస్తున్నాయి. స్టేజ్ ప్రోగ్రామ్స్కి అన్నతో నేను దూరం అయిపోయినా. అన్న ఏంటంటే గుర్రంగూడలో ఉంటాడు. అన్న కొంచెం ఇక ఎంత దూరం నుంచి వాడేమొస్తాడులే అన్నట్టు, నేను ఇక ఆడిదాకా ఏం పోతాంలే మనం, ఈయన కొంచెం బిజీగా ఉంది అన్నట్టు కొంచెం గ్యాప్ వచ్చింది, మా మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత నాది ఒకటి బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఒక దావత్ ఉందన్నమాట. ఆ దావత్కి ఖచ్చితంగా అన్నను పిలవాలా, ఇన్వైట్ చేయాలా అని ఒక కోరిక ఉండే. నా రచనలో ఒక అద్భుతమైన పాట పాడించాలి అన్నతోనే అని ఈ 2 కోరికలు అయితే ఉండే. కానీ ఏం చేస్తాం, ఇక అవి మిగిలిపోయినాయి. ఇక అవి తీరలేని కోరికలు, ఇంకా చేసేది ఏం లే. అంటే ఇప్పుడు అన్న ఒకవేళ బతికుంటే ఖచ్చితంగా పాడుంటే మీ సంబరం వేరే ఉండేది. కాకపోతే ఇప్పుడు అన్న లేడు ఇక్కడ, ఆయన పాటలు అయితే ఉన్నాయి కదా, గా పాటలల్లా మీకు మస్తుగా ఈ అన్నకి ఈ పాట ఏకదం వాడిండు, ఈ పాట నాకు మస్తు ఇష్టం అన్న పాట ఏమన్నా ఉందా? అన్నీ చాలా మంచి పాటలు ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసిన పాటలు కొంచెం మొదలు పెడితే, ఎట్టెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనం, గిట్టెట్టా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఈ పాట ఒకటి. స్వేచ్ఛ కోరే వాళ్లకు నీవు బాలగోపాల, చెమట కార్చే వాళ్లకు నీవు బాలగోపాల, ఇదొకటి. దీని తర్వాత దూరన్న మాట అంటే మాటేరో, దూరన్న మాట అది కత్తి మీద సామురో, దూరన్న బాట కంటక నైజము నుడించి ఆ ఊరి దొరల ఉరికించి, ఎట్టి చేసిన మట్టి చేతులనే మరతురకులు చేసిండు, ఎన్ని దొరల గడిలు కూల్చిండో తెలంగాణ గడ్డ, ఎన్ని తుపాకి తూటాలు పేల్చిండో సాయుధ పోరు బిడ్డ. ఈ పాట. జార్జి రెడ్డి పాట ఉంటుంది, జార్జి రెడ్డి పాట. దాని తర్వాత నాన్న పాట, నాన్న 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 అనురాగాల పల్లెవిరా అమ్మ పాట. నెక్స్ట్ చేతి కర్ర నీరున మెట్ట తీర్చుకోనమ్మా అమ్మ, చేతి కర్ర నీరున మెట్ట తీర్చుకోనమ్మా అమ్మ, ఈ పాట. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి అన్న పాడిన పాటలు. దాంట్లో
వీరుల్లారా వీర వనితల్లారా ఈ పాట. ఇట్లా నాకు చాలా పాటలు అన్న పాటలు విన్నా, నేర్చుకున్నా, పాడిన. రే రేలయ్య రే రేలో రేలా రేల రేలా 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 రేల రేలా. ఇది ఒక యశ్పాలన్న రాసిండే ఈ పాట. ఈ దొరన్న పాట యశ్పాలన్న రాసిందే, ఈ పాట యశ్పాలన్న రాసిందే, వీరుల్లారా వీరవంతల్లారా యశ్పాలన్న రాసిండే, ఎట్టెట్ల బతికిన వాళ్ళం యశ్పాలన్న రాసిండే. ఈయన ఇప్పుడు ఇక రేలారే రేలా అని వచ్చింది కాబట్టి రేలారే రేలా గంగ అక్కతోని కూడా మీరు యాక్షన్ చేసిరు. తాడి చెట్టు పాట, తాడి చెట్టు మన గౌడ్ పాట. గౌడ్ పాట ఇట్లా మీరు నాదే ఆ పాట, అదే నా ఛానల్ అని ఉంటది, నేను రాసిందే. మీరు రాసిందే, మీరే యాక్షన్ చేసిరు. పాటకి ఇట్లా మీరేనే పాడిరా? అక్క పాడింది గంగక్క. ఆ అక్క ఇప్పుడు మీరు మస్తు మందితోనే యాక్షన్ చేస్తూ ఉంటారు, లక్ష్మితోని కావచ్చు, గంగక్కతోని కావచ్చు. ఇట్లా మీకు ఫేవరెట్ ఎవరు? మీ కో యాక్టర్ వీళ్ళు మస్తు చేసిరు, నాతో పాటు నాకు తగ్గట్టు యాక్షన్ చేసిరు, నేను మంచిగా చేస్తే వాళ్ళు మంచిగా చేసిరు అంటే ఆ క్యారెక్టర్కి న్యాయం చేసిరు అని మీకు ఎవరిది అనిపించింది? అంటే మంచిగా చేసుడు అని అంటే గంగ అయితే బేసికల్గా సింగరు, ఆమె సింగర్, యాక్టర్ కాదు. లక్ష్మి చేస్తుంది, జానులిరి చేస్తుంది, రమ్యశ్రీ చేస్తుంది. నేను ఎక్కువ వీళ్ళతోనే చేసిన, లక్ష్మి, జానులిరి, రమ్యశ్రీ, ఇంకా కొంతమంది చాలామందితో చేసిన. కానీ ఎక్కువగా పోటీ కంటే వీళ్ళ ముగ్గురుతోనే ఉంటుంది. వీళ్ళు ముగ్గురు మంచి పోటీ ఇస్తారు. లక్ష్మి ఇంకా కొంచెం ఎక్కువ ఊరు అంటే అది పండిస్తుంది బాగా. మొత్తం సెట్ కానీ అక్కడ సెట్ కూడా మీకు మొత్తం వైమర్చిపోకట్నేనా లక్ష్మి యాక్షన్ చేస్తే? అంటే ఇద్దరం కొంచెం పోటీగా చేస్తాం. మీరు చేస్తే చేసిన వాళ్ళందరూ ఇట్లా లక్ష్మితో చేసిన అయితే ఇంకా మస్తుగా అనిపిస్తుంది. అంటే జనాలు ఉట్టిగానే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇప్పుడు లక్ష్మిది ఒక తీరు ఉంటుంది, జాన్లీది ఒక తీరు ఉంటుంది, రమ్యశ్రీ మమ్మది ఒక తీరు ఉంటుంది. అంటే వీళ్ళు డిఫరెంట్ ఉంటుంది. అట్లా ఎవరి దాంట్లో వాళ్ళు నైపుణ్యం ఉంటుంది. వీళ్ళు ఫేవరెట్ వాళ్ళు ఫేవరెట్ అని చెప్పలేం కానీ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అట్లా ఎవరిది వాళ్ళకు. ఆమె తీరు చేస్తుంది. ఫేవరెట్ ఎవరు సార్ గంతింగా? నాకా ఫేవరెట్ యాక్టరా సమంత. అట్లా కాదు, మీరు యాక్షన్ చేసింది అట్లా మీకు ఫేవరెట్ ఎవరు? మీరేనా? నన్ను మించిన ఫేవరెట్ నాకు ఎవరుంటారు చెప్పు? ఎవరు లేరు, అంత సీనే లేదు. నేను చెప్పను పో. చెప్తే ఏమన్నా తర్వాత ఇబ్బందులు పాలవలసి వస్తుందా? వాళ్ళు షూటింగ్లు వేసుకుంటే నన్ను అబ్బా నువ్వు ఇరికిద్దామనే అట్లా అంటారా? సరే, ఇప్పుడు కదంతా పక్కన పెడితే ఇప్పుడు సినిమాలకు రావాలనే ఇంట్రెస్ట్ ఉంది కదా? ఎందుకు లేదు, మస్తుగా ఉంది. సినిమాల కోసమే గీత చేసిరాయే, మళ్ళీ సినిమాల కోసమే కదంతా. అంతే. ఇప్పుడు ఏమేమి సినిమాలు అప్కమింగ్లు ఉన్నాయి, ఏమేమి మీ షెడ్యూల్లో రాసి పెట్టున్నాయి? అంటే యాక్టింగ్ చేసిన అయితే శరపంజరం అనే సినిమా ఒకటి రిలీజ్ అయ్యేది ఉంది. ఆల్రెడీ రుద్రంగి భీమదేవరపల్లి బ్రాంచ్ రిలీజ్ అయింది. రుద్రంగిలో చిన్న క్యారెక్టర్ కానీ భీమదేవరపల్లిలో ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఓటీటీలో అమెజాన్లో వస్తుంది మేబీ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది భీమదేవరపల్లి బ్రాంచ్. ప్రవాహం అనే ఒక సినిమా ఉంది, అది నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని నెలలు బిజీ ఉంటారు ఇంకా ఈ షూటింగ్లతోటి? ఈ ప్రవాహం అనే సినిమాకి అయితే ఒక 2 months ఉంది. ఇప్పుడు సినిమాలు అంటే మీకు ఇష్టం, గాడి వరకు మంచిగానే ఉన్నది, మళ్ళీ పాటల జోల్లో అయితే మర్చిపోరు కదా? ఎందుకు మర్చిపోతా, అయ్యో అట్లేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు రుద్రంగి టైటిల్ సాంగ్ రాసిన, నెక్స్ట్ భీమ్స్ అన్న మ్యూజిక్లో ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ ఒక సినిమాకి రాసేసా, ఇంకొక 2-3 సినిమాలు ఆఫర్ అవుతుంది. దీనికి బ్రేకులు పెట్టకపోతే చాలు, ఎందుకంటే మళ్ళీ మీ పాటలు విన్న ప్రేక్షకులు మళ్ళా మా అన్నట్టు మాకు మానుకోట అన్న అంటారు కదా. ఇప్పుడు సినిమాలు అనేది మనం సక్సెస్ అయ్యేదాకా, ఇక్కడ ఎంత సక్సెస్ అయినా అక్కడ సక్సెస్ అయ్యేదాకా మనకు అవకాశాలు రావు. మనం నిరూపించుకోవాలి, 100% నిరూపించుకోవాలి, హిట్ అవ్వాలి, వాళ్ళు మనల్ని గుర్తుపట్టాలి, పిలవాలి. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తే అప్పుడు బిజీ అయిపోతాం. నేను రాయడం గురించి చెప్తున్నా, యాక్టింగ్ అనేది వస్తుంది, లేకపోతే లేదు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. దానికి పెద్ద ప్రయారిటీ ఏం లేదు నేను ఇచ్చేది, అది మ్యాటరే కాదు. నాకేంటంటే ముఖ్యంగా రాయడమే. ఇప్పుడు రాసుడు అంటే కొంతమంది గిట్లనే రాస్తా అని ఉంటారు. ఇప్పుడు మీకు సార్ వస్తాడు, నా మీద రాయంటాడు, ఓ షెల్ వస్తుంది, నా మీద రాయంటది. ఇట్లా వీళ్ళందరూ రాయమంటే రాస్తారా? ఎవరికైనా పాటలు రాయమంటే అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు రాస్తాం? దానికి ఒక పర్పస్ ఉంటుంది కదా. ఆ పర్పస్ ఇప్పుడు ఒక షెల్ వస్తుంది నువ్వు షెల్ వచ్చి నా మీద రాయమంటే ఎందుకు రాస్తా నీ మీద? అసలు ఏంది నువ్వు
ఒక సార్ వచ్చి అంటే ఫాయిదా ఉంటే అయితే రాస్తారు. ఓ సార్ వచ్చిండు, ఎందుకు నీవు నా మీద రాయి పాట అంటే నువ్వెవరు, అసలు ఏంది నువ్వు, ఎందుకు రాయాలి నీ మీద, ఓ సబ్జెక్ట్ చెప్తావు, నువ్వు డబ్బులు ఇవి రాస్తా. అంటే డబ్బులు ఇస్తే ఎవరికైనా రాస్తారు. ఎందుకు రాయను, బరాబర్ రాస్తారా? బరాబర్ రాస్తా పైసలు ఇస్తే. అంతే. అంటే ఇప్పుడు ఈ మనం బతికేది దేనికోసం, అంతే జానడి పట్ట కోసమే. ఆ పొట్టకు తిండి కావాలంటే ఏం కావాలి, పైసలు కావాలి. మరి పని చేస్తేనే కదా వచ్చేది. నాకు వచ్చిన పని ఏంది, నాకు ఏమైనా వ్యవసాయం వస్తుందా, కూలినాలు వస్తుందా, ఏం రాదు కదా. నాకు వచ్చిందే పాట, మా తాత ఇచ్చిన గిఫ్ట్. అవు ఎవరిదైనా వాళ్ళకి ఏమవుతుందో దాని నుంచి నమ్ముకొని బతుకుతున్నా. నాకు 4 పైసలు చెప్తే ఏమవుతుంది, మనకు తిండి వస్తుందా, నా పిల్లలు బతుకుతారు. శభాష్ ఉన్నారు గిట్లనైతే. అట్లా లేకపోతే కష్టం అమ్మా, బతకడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు పుక్యానికి పని చేసుకునే వాళ్ళు మస్తు మంది ఉంటారు, చేయించుకునేటోళ్ళు ఉంటారు, చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం బానిసలం కాదు కదా. ఇప్పుడు మీ గమ్యం ఇప్పుడు సక్సెస్లో ఉన్నారు మీరు. ఈ సక్సెస్ ఇది ఎన్నేళ్ళ కష్టం అసలు? కష్టం అంటే చాలా సంవత్సరాల కష్టం ఇది. అంటే చిన్నప్పటి సందా అంత సీన్ లేదులే కానీ 8వ తరగతిలో మీరు ఒక పాట రాసిరని మాకు తెలిసి. 8వ తరగతిలో రాసిన, ఆ తర్వాత డిగ్రీలో రాసిన, తర్వాత తెలంగాణ ఉద్యమం. అంటే నేను ఎన్నేళ్ళు కష్టం అని చెప్పలేనులే కానీ అవకాశాల కోసం మాత్రం చాలా తిరిగిన అవకాశాల కోసం. అవకాశం నాకు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు. అవకాశం కోసం అంటే గుర్తుకొచ్చింది ఒక క్వశ్చన్. ఇప్పుడు అవకాశం దోలాడుకునే టైంలో ఈ పాట రాసి ఓ సార్ దగ్గరికి పోయి, సార్ నా పాట కొంచెం చూడుర్రి అని చెప్తే, హే పోరాబాయ్ గిదేం పాట అని ఇట్లా పడ్డ రోజులు ఏమన్నా ఉన్నాయా? అన్న ఒక్క సంఘటన ఉంది, అది అదొక సంఘటన ఉంది. కాకపోతే ఏంటంటే అవకాశం కోసం అడగలేదు నేను. అది బేసిక్ ఏంటంటే సింగింగ్ అవకాశం కోసం తిరిగిన నేను సింగర్గా. మీరు అన్నట్టు 8th రాసిన, ఆ తర్వాత డిగ్రీలో మా సారు NSS నుంచి ఒక ఆల్బమ్ చేయించిండు, దాంట్లో నేనే రాసిన ఆల్బమ్ మొత్తం నేనే రాసిన. అది పెద్దగా ఏంటంటే స్వైన్ ఫ్లూ మీద, ఎయిడ్స్ మీద, కాలేజీలో ఎట్లుంటుంది ఇక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద ఉంటుంది. మ్యాక్సిమం దాని మీద రాసిన ఒక ఆల్బమ్ చేసినాం, సారే డబ్బులు పెట్టుకున్నాం. ఆ తర్వాత సింగర్గా అవకాశం కోసం తిరిగితే లేదు, నెల్లు వ్యవస్థ. ఇప్పటికే చాలామంది పెద్ద కళాకారులు ఉన్నారు, పెద్ద సింగర్స్ ఉన్నారు, మనకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా అయితే పని కాదనుకొని ఫిక్స్ అయినా నేను. ఇక నేనే రాస్తే అయిపోతుంది కదా. నాకు టాలెంట్ లేదని కాదు, రాసే టాలెంట్ అయితే 100% ఉంది. పెన్ను పెడదాం, ట్రై చేద్దాం, ట్యూన్ చేసుకుందాం. ఎట్లా చేయాలో ఏందనేది కూడా తెలియదు అప్పటికి. ఏదో అనుకున్న ఆశగా రాసుకున్నాం, పర్ఫెక్టే వచ్చింది, మంచిగా రాసుకున్నా. అందులో ఒక పాట ఒక పెద్ద మనిషికి వినిపిస్తే ఏం పాటలు తమ్మేవి, ఎవరైనా రాత్రికి ఈ పాటలు ఏమున్నది దీంట్లో, అంత పెద్ద ముచ్చటే ఉన్నది, ఏదో ఉందిలే పర్లేదులే అని అన్నాడు. అదే మనిషి కట్ చేస్తే 2012లో జరిగింది అది. లాస్ట్ ఇయర్ ఫోన్ చేసి గంట మాట్లాడాను. అద్దరినోళ్ళే ఫోన్ చేసి మాట్లాడారు గంట. ఏడ్చిన తమ్మి నీ పాటలు వినాను, అద్భుతంగా రాస్తున్నావు నువ్వు, పాటలు చాలా బాగున్నాయి, నీ తత్వాలు అబ్బో అస్సలు నేను భరించలేకపోయినా, అసలు ఏడుపు వచ్చేసింది నాకు. నువ్వు ఇంత ఎదుగుతావు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నీ ఎదుగుదలను. చాలదా మిమ్మల్ని అద్దన్నోళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఇంత గంట మాట్లాడితే ఆ ఫీలింగ్ ఇంకా అది అసలు నిలిచిపోతుంది. ఇక నేను మందాగను, ఫుల్ బాటిల్ తాగినంత కిక్ అది. బ్యాడ్ హ్యాబిట్స్ లేవు? లేవు అమ్మో, లేవు. ఇక్కడ లేవనే చెప్పాలి కదా, తప్పుతుందా? నిజంగానే లేవు అమ్మ, జోక్ చేస్తున్నా నేను. అంటే మీ జిందగీలా ఈ రోజు కష్టం వచ్చింది అన్న రోజు ఏదైనా ఉందా? డబ్బుల కోసమే కావచ్చు, ఆర్థికంగానే కావచ్చు, ఏదో రకంగా ఇంత కష్టపడ్డా ఇందిరాబాయ్ అసలు ఇంకెందుకు ఉంటానరాబాయ్, అసలు ఏం సాధించిన, అసలు నేనేంటిది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది, 100% అనిపించింది. పారిపోయినా నేను ఇంట్లోకి వెళ్ళా. పెళ్ళి అయినాక, పెళ్లి కాకముందా? పెళ్ళి అయినాకనే, అంటే రెంట్ కట్టలేక ఓనర్ వస్తా అంటే ఆ నుంచి నమ్మర్రా నాయన, నన్ను నా ముఖం చూస్తే అబద్ధం చెప్పడంలో కనిపిస్తున్నాను నేను. ఇది నమ్మబుద్ధి అయితే లేదు నిజంగా. చిన్నప్పుడు పారిపోయిందంటే ఓకే అని నమ్మొచ్చు. 2014 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ధూమ్ధాములు లేవు, పైసలు లేవు, ప్రోగ్రామ్స్ లేవు, డబ్బులు లేవు,
1200 రెంటు, పెళ్ళి అయింది 13లో. ఇద్దరం కలిసి ఉంటాను. ఓంకార్ నగరు, ఇది మన బిఎన్ రెడ్డి నగర్ దగ్గర ఓంకార్ నగర్లో ఉంటున్నాం. రెంట్ లేట్ అయింది కట్టడం, 1200 కట్టాలి. పైసలు లేవు. ఓనర్ అమ్మ వస్తుంది ఆ నుంచి, పైసల కోసమే వస్తుంది. నాకు అప్పుడు ఇబ్రహీంపట్నంలో ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్కి పోతే 2500 వస్తాయి. అమ్మ సరేలే అనేసి, అబ్బా నేను ఇక ప్రోగ్రామ్కి వెళ్తాను, నేను ఆమె వస్తుంది, నేను లేనని చెప్పి వెళ్ళిపోయినా. కానీ కళాకారులు అనుకుంటా కానీ లోపల ఇంత ఉంటుంది. మీదికి అరే సంపాదించుకుంటారు రాబాయ్, వస్తురు రాబాయ్ అని అనుకుంటారు. కానీ ఇదంతా అణుచుకొని బయటికి మాత్రం నవ్వుకుంటా కనిపిస్తారు. ఇక అంతే కామన్. ఇది ఇప్పుడైతే ఆర్థికంగా అంతా ఏకదం ఉన్నారు కదా. మస్తున్నా. ఇప్పుడు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు కదా. ఉట్టిగానే కడతా రెంట్. ఇప్పుడు సొంత మిల్లు వచ్చేసిందా? లేదు, సొంత మిల్లు ఇక్కడ కొనుక్కోలేదు. ఇంకా ఊర్లోనే ఉందా? ఊర్లోనే ఉంది. ఊర్లో సొంత మిల్లు ఉంది, పొలం కొనుక్కున్నా. మీరు ఎంతమంది తోబుట్టువులు అసలు? 2 అన్నదమ్ములు, ఒక చెల్లె. చెల్లెకు పెళ్ళయిందా? అంటే మస్తు ఫుల్ సంపాదించిన, అద్భుతంగా ఉన్న, అది మ్యాటర్ కాదు. అట్లేం లేదు, చాలు బతుకుతాం హ్యాపీగా. ఎక్కువ ఆశలు లేవు. 3 పూట్ల తిరగలుగుతున్నాం, పెళ్ళానికి పెట్టగలుగుతున్నాం, పిల్లల్ని చదవగలుగుతున్నాం. సాలీడికి జిందగీ. ఎక్కువ పైసలు కూడా ఉండొద్దురా. ఎక్కువ పైసలు ఉంటే రోగాలు వస్తాయి. బతుకు నిజంగా రోగాలు వస్తాయి. ఎక్కువ పైసలు ఉంటే రోగాలు వచ్చింది. ఇది నాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ పైసలు ఉంటే ఏం చేస్తాం అంటే, మనం పైసలు ఎక్కువ ఉన్నాయి కదా అని ఎక్కువ తిండి తింటాం, అనవసరమైన తిండ్లు తింటాం, అనవసరమైన ఖర్చులు పెడతాం, అనవసరంగా తిరుగుతున్నప్పుడు ఏమైపోద్ది, యాక్సిడెంట్ అయింది అనుకో చచ్చిపోతాం. అంటే కామెడీకి చెప్తున్నా నేను. ఏటన్నా పోతాం మనం, ఏదో జరగాలని జరుగుతుంది. తిరగాలి, భార్య పిల్లలతోని, తల్లిదండ్రులతోని తిరగాలి, గుళ్ళు గోపురాలు, మంచి మంచి ప్లేసులు అడిగి పోవాలి. ఏదైనా జరిగితే పైసలు లేవు అనుకో, పలానా కాడి గోవా పోవాలనుకుంటాం, డబ్బులు లేవు దూకరాలు అనిపిస్తుంది. పైసలు ఉన్నాయి అనుకో, బరాబర్ ఒకటే కావాలి, పైసలు ఉన్నాయి అనుకో, రోజు మనం ఈ రోడ్ మీదనే టిఫిన్ చేస్తాం. పైసలు ఉన్నాయి అనుకో, పెద్ద పెద్ద హోటల్ పోయి చేయాలనిపిస్తుంది. ఈడ 30 రూపాయలతో నడిచేది 300 అవుతుంది. అంతేనా కదా? అన్నీ వస్తాయి ఈడ, పైసలు మొత్తం వడిచినట్టే కదా. పైసలు ఎక్కువ ఉంటే ఇక బాధే మరి. కాబట్టి ఆ బాధలు ఎందుకు తెచ్చుకోవడం, ఉన్న గాడికి సర్దుకొని పోతే అయిపోయాయి. ఇప్పుడు జిందగీలో అయితే హ్యాపీ, భయాలు బాధలు ఇంకేం లేవు. సాధించేది ఇంకొంచెం మిగిలి ఉన్నది అంతే. 70% దానికి వచ్చినాం, 100కి ఇంకొక 30% ఉన్నది. 70% ఉంది, 30% సాధించినాం. ఇంకా 70% ఉందా? 70%. ఇన్ని రాసి ఇన్ని చేసిన ఇంకా మీకు సాటిస్ఫై అవుతలేరా? అంటే సినిమానే నా లక్ష్యం రా. ఫస్ట్ సినిమాలో రాయాలి. అప్పుడు నేను సినిమాలో బ్యాక్ టు బ్యాక్, మళ్ళీ నువ్వు పిలిచినప్పుడు అన్న ఇంటర్వ్యూ ఇవ్వే అని పిలిచినప్పుడు, అబ్బా కొంచెం బిజీ ఉన్నా చెప్పే రోజు నిర్మోమాటంగా చెప్పే రోజు రావాలనా? అంత బిజీ అయిపోవాలి సినిమాలలో మీరు. అది సినిమాలో అవ్వాలి. అది ఇప్పుడు 2023లో హిట్ సాంగ్ ఏంది మీది? నాదా? 2023లో నేను రాసిన హిట్ సాంగ్. మీరు రాసిందే కావచ్చు, పాడిందే కావచ్చు, యాక్షన్ చేసిందే కావచ్చు. 2023లో ఇది ఎన్నో నెల? 2023లో జూలై వస్తుంది. జూలై ఇది ఇంకా చాలా నెలలు ఉంది కదా. 23 సంవత్సరం అయిపోయే లోపు మంచిగా పెద్ద ఇట్టిద్దాంలే. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 5 నెలలు ఉంది. 5 నెలల్లో అద్భుతమైన పాట ఒకటి ఇద్దాం. రెడీలు ఉన్నాయా? వచ్చే నెల కాక వచ్చే నెల పాటలు వదులుతారంటారా? హిట్ కొడతాం మేము, రెడీలు ఉన్నాం. ప్రేక్షకులం హిట్ కొట్టిపోయి మీ పాటలు. సిటాపట సింకుల్ 2 చేస్తున్నాం. సిటాపట అవునే 2 అంటే గుర్తుకొచ్చింది. మీరు ఎన్ని సీక్వెన్స్లు ఎన్ని చేసిరు? పార్ట్ 1, పార్ట్ 2 పాటలు కొన్ని చేసిరు. బొంతల నా బొంత అని ఒకటి. మళ్ళీ మీరు ఇదేంది అంబేద్కర్ది పాట ఇట్లా రాసిరు. 3-4 రాసిరా. జై భీమ్ అందరు రీల్స్ లో మొన్నటిదాకా పాడుకున్నారు కదా. మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారబోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బ్రతుకులు మార్చుట కొరకై, అనచబడిన వాళ్ళ కొరకు పుట్టెర
వెలుగై తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం అరే చీకటినే తరివేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. నీ రాతే కాదు పాట గానం కూడా అసలు నిజంగా మస్తు అంటే మస్తుంది. ఇట్లా బాగానే ఉంటది చూడనికి పాటలు వినని అది వేరే ఉంటాయి కానీ ఇట్లా లైవ్ లో అయితే ఇంకా కమ్మగా అనిపిస్తుంది. లైవ్ లో మంచిగా కమ్మగానే ఉంటదిలే కానీ రికార్డింగ్ లో పోయేసరికి కాదే అన్న మీ పాటలు మీరే రాస్తారు, మీరు ఇంకొకరికి అవకాశం ఇస్తారు, మీరు పాడను కదా పెద్ద విషయం ఆ చెప్పు. అంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వడంలో ఒక మతలబు ఉంటుంది ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే కొంచెం వాళ్ళకు కూడా నేను అవకాశాల కోసం తిరిగి ఎంత ఇబ్బంది పడ్డానో పాపం వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకు పొజిషన్ వస్తుంది, ఆ పాట హిట్ అయితే గుర్తుంటారు. అరే పలానా అన్న నాకు ఇంత మంచి చేసిండు. వాళ్ళకు గుర్తున్నా గుర్తు లేకపోయినా నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటి మీరు అనుభవించింది మీకు చేతనైన మందికి అవకాశం ఇవ్వాలి. నేను మాక్సిమం చాలా మందికి అవకాశాలు ఇచ్చిన, చాలా మందిని సింగర్లను చేసిన, డాన్సర్లను కూడా సింగర్లను చేసిన. అవును మీ పాటలల్లా ఉట్టిగా పాటలు పాడేటోళ్ళు ఉన్నా కూడా యాక్షన్ చేయరని చేపిస్తారా? మీతో పాటు కో సింగర్ ఉంటారు. అట్లేం ఉండదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మనం బలవంత పెట్టొద్దు. అంటే ఇప్పుడు మీరున్నది మీది యాక్షన్ చేయరని మీకు ఒక అన్న చెప్పిండు, నేను చేస్తానా అని మీకు అనిపించింది. అట్లనే ఆలుగిట్లా అరే నేను చేస్తానా అనుకునేటోళ్ళకి మీరు ఎవరన్నా చేపించిరా అసొంటోళ్ళను? అట్లా యాక్టింగ్ అయితే నేను ఎవరికి చేయలేదు, కాకపోతే వచ్చిన వాళ్ళని అయితే కాదనలేదు. అంటే సింగింగ్ అవకాశం మాత్రం ఇప్పటికీ ఇస్తా, ఇంకా ఇస్తా, అది మాత్రం షూర్. మీ జిందగీలా అబ్బా ఈరోజు సూపర్ రా కానీ ఇస్తా అనే మాట ఏంటంటే కంపల్సరీ పాడే టాలెంట్ అయితే ఉండాలి. అది లేకుండా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం అవకాశం ఇవ్వను. ఇది మాత్రం పక్కా. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను పాట పాడతా అంటే ఇవ్వను. నీకు సింగర్ అయితే ఇస్తా. నా పాటకు నేను రాసిన పాటకు నీ గొంతు కలుస్తుంది అంటే ఇస్తా. సూట్ కాకపోతే మనం ఏం చేయలేము. మీరు రాసింది మీరే వాడుకుంటలేరు, మీకు నచ్చక పాట కిల్ అయిపోతే బాగుండదు. ఆ రాసిన లైన్స్ అంతా వేస్ట్ అయిపోతుంది అట్లా. ఇప్పుడు మీ జిందగీలా ఈరోజు మస్తుంది, సూపర్ ఉంది, ఇది ఇట్లా ఆగిపోతే మంచిగుండు అని అనిపించిన రోజు ఏమన్నా ఉన్నదా? చాలా ఉంటాయి అట్లా. ఒక్క రోజు చెప్పే. మా ఊర్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఊరిని మిస్ అవుతారా? ఇడిదాకా వచ్చిన ఊకే మిస్ అవుతా, రోజు మిస్ అవుతా మా ఊరు. మళ్ళీ అప్పుడో ఇప్పుడు పోయేస్తారా? అప్పుడు ఇప్పుడు ఎందుకు పోతా? నేను వారానికో దినం పోతా. అంతేనా? ఎప్పుడు పడితే అప్పుడే పోతా నేను. అంతే. ఊరు మీద పానం గుంచిందంటే ఉరుకుడే. ఒక కారు కొనుక్కున్నా, తిరుగుతూనే ఉంటా పిల్లి తిరిగినట్టు. ఊరికే ఇంకెంత. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను ఊరికి పోయిందంటే ఎన్ని రోజులున్నా ఊర్లో నుంచి బయటకు వెళ్ళా, ఊర్లోనే ఉంటా. చేపలు పట్టడానికి పోతా, గాలం చేపలు, ఈత కొట్టడానికి పోతా, పొరగాళ్ళతో షూటింగ్ చేస్తుంటా, వ్లాగ్స్ చేస్తా, బుడకాకరకాయలు తెంపడానికి పోతే ఈ సీజన్ వస్తే పొరగాలను వేసుకొని. రేపెల్లుండి ఒకటి బుడకాకరకాయలకి ఇంకొక 15 రోజుల టైం ఉంది. 10-15 రోజుల టైం ఉంది. ఊరికైతే పోవడం పక్క. ఈ 1 వీక్ 1.5 వీక్లో కంపల్సరీ ఊరికి పోవడం పక్క. పోతే ఒక 10 డేస్ అయితే పక్క. ఊర్లో ఇప్పుడు ఎవరు ఉంటారా? అమ్మ నాయన ఉంటారా? మా అమ్మ మా నాన్న ఉంటారు. మా నాన్న తాళ్ళెక్తాడు. ఇంకా పొలం ఉంది, పొలం చేసుకుంటారు. మీరు ఆడ పొలం చేసుకుంటాడు నాయన, ఈడ పాట రాసుకుంటారు కొడుకు. అంతే. యాదొచ్చిందంటే కథం పట్టుడే ఊరు బాట. ఇప్పుడు మీ నాయన ఫీలింగ్ కానీ అమ్మ ఫీలింగ్ కానీ ఎట్లుంటది? ఇప్పుడు ఇంత ఎదిగిరు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఊరు జనం ఒకప్పుడు మిమ్మల్ని ఊరు జనం ఎట్లా చూసేది, ఇంత సక్సెస్ అయినాక ఊరు జనం ఎట్లా చూస్తుంది? మా ఊరు జనం అయితే చాలా గలీజ్గా చూసింది నన్ను ఒకప్పుడు. చాలా గలీజ్గా. అంటే వీడు ఆగమై పీక్తాడు అనుకున్నారు. ఈడేం చేస్తారా? ఫైనల్ గా ఏమనుకున్నారు అంటే వీడు అయిపోయింది వీని పని అనుకున్నారు. ఇప్పుడు వేరే ఉంటది. ఇంకా ఇప్పుడు పోతే మంచి మర్యాద వేసి సోయే చాయ్ తాగే, ఇంత నీళ్ళు తాగుతావా అనే, ఇక మా ఊడ్రా బై అన్నట్టుగా పలకరింపు ఉంటుందా? 100% ఉంటుంది అట్లా. ఇప్పుడు చెల్లెకి పెళ్లి చేసి పంపిరు, అన్న పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు అన్నకి ఇట్లా అయినా మంచిగా చూస్తాడా? ఇక్కడే ఉంటాడు మా అన్నకు. అన్నకి ఇట్లా అందరినే
చెల్లె ఇక్కడే, అన్న ఇక్కడే, నేను ఇక్కడే. ఓన్లీ అమ్మ నాయన మాత్రం ఊర్లో ఉంటారు. అవును. ఇప్పుడు జిందగీలో అయితే అన్నీ ఉన్నాయి, హాయిగా ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్తో ఇక్కడ హాయిగా పిల్లల పాపలతో మంచిగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు సినిమా కాకుండా? సినిమాలో అవకాశాలు రాకపోతే ఊరికి వెళ్ళిపోదాం ఉంది నాకు. మళ్ళా ఏ నుంచి వచ్చిన రాండినా ఆడికే. ఒక క్వశ్చనే, మీరు పాటలు ఎప్పుడు రాసుడు స్టార్ట్ చేసిరు, ఎన్నడు రిలీజ్ చేసుడు స్టార్ట్ పెట్టిరు? నేను 2010 ఆ టైంలో 10-11 ఆ టైంలో రాయడం స్టార్ట్ చేసిన. వాస్తవానికి 13 అక్టోబర్లో ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ చేసిన. 13 అక్టోబరు ఖమ్మం రిక్కా బజార్ స్కూల్లో మానుకోట మట్టిపాట. అదే ఫస్ట్ పాట. 11లో 10-11 ఆ ఎండింగ్లో అప్పుడు మానుకోట గడ్డకు వందనం పాట జరిగింది కదా. మానుకోట ఘటన జరిగింది కదా, జగన్ వచ్చినప్పుడు ఓదార్పు యాత్ర కోసం వచ్చినప్పుడు జరిగిన ఘటన మీద రాసిన నేను. ఆ పాట స్టార్ట్ చేసి అదే మనమే రాసుకుంటే అయిపోతుంది, ఎవడు మనకు అవకాశం ఇచ్చేది, మనమే ఇంకొకరికి అవకాశం ఇస్తే అయిపోతుంది కదా అని ఫిక్స్ అయ్యి ఆ పాట స్టార్ట్ చేసిన. మా నాన్న 60,000 చిట్టి వేసుకొని ఆ చిట్టి ఎత్తి 40,000 నాకు ఇస్తే నేను ఇంకా కొన్ని ఖమ్మంలో నా ఫ్రెండ్ అజయ్, భాస్కర్ అన్న, స్పర్శ హాస్పిటల్ భాస్కర్ అన్న వాళ్ళ సహకారంతో కొన్ని డబ్బులు వసూలు చేసుకొని ఆల్బమ్ చేసి పౌచులు చేసుకొని, మా నాన్న కోరిక ఏంటంటే సీడీ మీద నా ఫోటో చూడాలి. ఆ వేదిక మీదకి మా నాన్నని పిలిచి అందరి ముందు అది రిక్కా బజార్ హై స్కూల్లో ఆడియో ఫంక్షన్ చేసి రిలీజ్ చేసి 2013లో జరిగింది. అది ఆ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ముందు పోతూనే ఉన్నది. ఇక కార్ గేర్ ఫస్ట్ గేర్ నుంచి 5 గేర్ దాకా ఉరుకుతూనే ఉంది. సరే, ఇప్పుడు ఎన్ని పాటలు రాసిరు, ఎన్నిట్లో యాక్షన్ చేసిరు, ఎన్ని హిట్లు కొట్టిరు? నేను అన్ని క్వశ్చన్లు అడిగితే ఆన్సరే రాదు నాకు. ఆ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ మెల్లమెల్లగా అడుగుతా. పాటలు అయితే అన్ని జానర్స్ కలుపుకొని, పొలిటికల్ సాంగ్స్, జానపదాలు అన్నీ కలుపుకొని ఉంటాయి. ఒక ఈజీగా ఒక 400 చిల్లర ఉంటాయి. 400 చిల్లర అన్నీ ఉంటాయి. రిలీజ్ కానీ ఉన్నాయి, ఇంకా చాలా ఆడియో రికార్డింగ్ కానీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవి యాక్టింగ్ చేయడం అయితే మేబీ నాకు తెలిసి ఒక 50-60 పాటలు ఉన్నాయి, 50 పాటల దాకా ఉండి ఉంటాయి యాక్టింగ్. పాడడం అయితే చాలా తక్కువ, ఓ 10-15 ఉంటాయి. కానీ రాసుడు మాత్రం మస్తుగా రాస్తారు. చాలా ఉన్నాయి రాసినాయి. హిట్లు కొట్టిన అయితే మస్తుగానే. ఇంకా దాంట్లో ఇప్పుడు హిట్స్ అంటే చాలా హిట్స్ ఉన్నాయి నేను రాసిన యూట్యూబ్లో. ఇప్పుడు ఒక క్వశ్చన్, పల్లె పాటలా పట్నం సినిమాలా, రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? అంటే నేను పల్లె పాట కాడ స్టార్ట్ అయ్యి పట్నం సినిమాకి రావాలని కోరుకున్నా కాబట్టి 2 ఇష్టమే నాకు. గదే గీన 2 కండ్లకి వెళ్ళి ఏది తీసేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా పాట అయినా సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. పాటలో ఉంటాయి, సినిమాలో ఉంటాయి. అదేం తక్కువ కాదు, ఇదేం ఎక్కువ కాదు. నేను ఇక్కడ స్టార్ట్ అయినా, పాట దగ్గర స్టార్ట్ అయినా, పల్లె పాట కాడ స్టార్ట్ అయినా. ఇదే పల్లె పాట ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఏ సినిమా తీసుకున్నా ఒక జానపదం లేకుండా సినిమా లేదు, అంతే కదా. ఇప్పుడు అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కాడికెళ్ళి మొదలు పెడితే ఈ పల్లె పాటలకు వచ్చినంత ఫేమ్ వెళ్ళరాలే. పల్లె పాట తీసుకుపోయి సినిమాలో పెట్టినామంటే ఆ పాట అన్న హిట్, సినిమా అన్న హిట్, అంత రేంజ్కి ఎదిగినాయి పాటలు. సో నా పాట అక్కడ దాకా పోయింది కాబట్టి నాకు అది కూడా ఇష్టమే. అంతే, నేను అక్కడ కూడా ఉండాలనుకుంటా. ఈడా ఉంటా, నేను ఆడా ఉంటా, ఈ నుంచే అక్కడికి పోతా అంతే. కానీ మొదలు మాత్రం ఇది, మొదలు ఎట్లా మర్చిపోతాం. అంతే, గమ్యం చేరుకున్నాం అని చెప్పేసి మొదలు నిడిచిపెట్టినాం అనుకో అసలుకే మోసానికి వస్తుంది. అంతే, గట్లా ఓపిక పట్టుకోవాలి. మీకు మస్తు ఇక ఈ పాట అంటే నాకు బగ్గిష్టం అనిపించిన పాట ఒకటి అందుకోయే. నాకు బాగా నచ్చిన పాట, నా పాటలలో అయితే నాకు బాగా నచ్చిన పాట కాలం నీతో నడవదు, నల్లని రేగడి, నాది నాది అంటావు నరుడా, అమ్మ పాట, ఇందాక వాడిన అమ్మ పాట, ఇవన్నీ నాకు ఇష్టమే. ఇప్పుడు ఏమంటారు, కాకి పిల్ల కాకి ముద్దు నా పాటలు, నేను ప్రసవ వేదన అనుభవించి రాసుకున్న పాటలు. ఆ పాటలు వింటేనే, ఆ లైన్లు వింటేనే అర్థమైపోతుంది. అవన్నీ నాకు ఇష్టమే ఉంటాయి కదా. స్పెషల్గా ఇదే ఇష్టం అదే ఇష్టం అని ఏమి ఉండదు, అన్నీ ఇష్టమే నాకు. కాకపోతే ఏంటంటే నాకు బయట రచయితలు రాసిన పాటలు కూడా కొన్ని నాకు ఇష్టం ఉంటుంది, నేను అవి వింటా ఉంటా. మీకు మీరు కాకుండా ఏ రచయిత అంటే ఎక్కువ ఇష్టం? నాకా సురేంద్ర అన్న, మెట్టపల్లి సురేంద్ర అన్న.
అంతేనా? ఒక దాంట్లో గోరేటి ఎంకన్న అని చెప్పినట్టున్నారు. ఎంకన్నా కూడా ఇష్టమే. ఎంకన్న ఇష్టం, సురేంద్ర అన్న ఇష్టం. వీళ్ళంతా ఇన్స్పిరేషన్ నాకు. జయరాజ్ అన్న వీళ్ళంతా, అందశ్రీ గారు. కానీ నాకు సురేంద్ర అన్న పాటలు బాగా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. వెంకన్న పాటలలో పల్లె, పచ్చదనం, వాగులు, వంకలు, నేచరు అద్భుతంగా ఉంటుంది ఆయన దాంట్లో. అవన్నీ ఇప్పుడు ఆయన రాసిన పాటలలో ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మా, నువ్వు లేక పల్లె చిరునామలేదమ్మా, ఓ నల్ల తుమ్మా, ఈ పాట బాగుంటుంది. అట్లా ఇప్పుడు ఆయన పాట అది నచ్చింది అనుకో నాకు, ఆయన ఇష్టం అన్నట్టే కదా. ఇప్పుడు ఒక పాట ఒకరు పాడిరంటే అది నచ్చింది అనుకో వాళ్ళ ఇష్టం, ఇంకో పాట ఇంకోరు పాడిరంటే వాళ్ళు నచ్చిందంటే వాళ్ళ ఇష్టం. ఇక అందరి ఇష్టమే, ఇంకా స్పెషల్గా వీళ్ళు వాళ్ళు అన్నట్టు ఇంకేం లేదు మీకు. అంతే. ఇప్పుడు సురేంద్ర అన్న పాటలు తీసుకుంటే ఆయన రాసిన పాటలలో తల్లి నా వెలిశాల, నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, ఈ పాట ఉంటుంది. మొన్న రీసెంట్గా అంటే ఎప్పుడో రాసిండు, మొన్న మళ్ళీ చేసిండు. ఆ పాట చాలా బాగుంటుంది. ఆయన రాసిన చాలా పాటలు అద్భుతంగా ఉంటాయి. ఆయన అద్భుతమైన సింగర్ కూడా. ఎంత బాగా పాడతాడంటే ఆయన పాడుతుంటే వినాల, అక్కడి నుంచి కదలబుద్ధి కాదు నాకు నిజంగా. ఆయన లైవ్లో ఉండి పాట పాడుతుంటే మస్తు అనిపిస్తుంది. అమ్మ ఇంత మంచి సింగర్ ఏంద్ర అయినా అనిపిస్తుంది నాకు. ఇట్లెట్లా నిజంగా, అంటే గాడ్ ప్రామిస్ చెప్తున్నాను నేను, చాలా మంచి సింగరు. జాలి లేని ఓ దేవుడా అసలున్నావా లేవా, ఉన్నారాయివై చూస్తున్నావా, కానరాని బ్రహ్మదేవుడా ఇది వింటున్నావా, విన్నాక మా కోరిక మన్నిస్తావా, అంతటా నీ ఉండలేకే అమ్మను సృష్టించినవట బ్రహ్మ, నీ బొమ్మ చూపించి అడిగితే ఏదైనా ఇస్తావని చెప్పింది అమ్మ, అందుకే మా అమ్మను మళ్ళీ తెచ్చివ్వమంట, జాలి లేని ఓ దేవుడా అసలున్నావలేవా, ఉన్నారాయివై చూస్తున్నావా, బడికి పోతే మా అమ్మ మమ్ము సాగనంపి మా అమ్మ తను ఒంటరైతది. ఇంకేదో ఉంటాయి. మేము తిరిగి వస్తే ఓ బ్రహ్మ, కొంత ఆలస్యం అయితే అమ్మ కంగారు పడుతుంది, వల్ల కాడుల మా అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉన్నదయ్యా. ఎంత బాగా రాస్తాడు ఆయన లైన్స్ అయితే. ఇప్పుడు బడికి పోతే మా అమ్మ బ్రహ్మ, మమ్ము సాగనంపి మా అమ్మ తను ఒంటరిగా ఉంటుంది, కాస్త ఆలస్యం అయి వస్తే అమ్మ కంగారు పడుతుంది. మరి ఇప్పుడు మా అమ్మ ఒక్కతే ఒంటరిగా ఉన్నది వల్లకాడులా, మేము కనపడకపోతే కంగారు పడుతుంది. అసలు పాట రూపకంలా చూపించుడు ఇంత మంచి లైన్స్ అంటే సూపర్. ఇంకా అనిపిస్తుంది నాకు నిజంగా, ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. మీ పాటలు కూడా మంచిగానే ఇన్స్పైర్గా ఉంటాయి. మీరు ఇంకొకరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసిన పాటలు అవి. ఇప్పుడు ఎంకన్న నుంచి కొన్ని పాటలు ఇన్స్పైర్ అవుతాం, జయరాజ్ అన్న నుంచి కొన్ని పాటలు ఇన్స్పైర్ అవుతాం, సురేంద్ర అన్న నుంచి కొన్ని పాటలు ఇన్స్పైర్ అవుతాం, అందశ్రీ గారి నుంచి కొన్ని పాటలు ఇన్స్పైర్ అవుతాం, సినిమాకి వెళ్ళినప్పుడు వీటూరు గారు, చంద్రబోస్ గారు, ఇట్లా చాలా మంది నుంచి ఇన్స్పైర్ అవుతాం. ఒకరి దగ్గర నుంచి మనం ఇన్స్పిరేషన్ పొందినప్పుడే కదా మనలో ఇంకేముందో బయటకు వచ్చేది. ఈ ప్రపంచంకి వచ్చినాక మీరు నేర్చుకున్నది ఏంటిది? ఊర్లో ఉన్న మానుకోటన్నా, ఈ ఫీల్డ్కి వచ్చిన మానుకోటన్నా? అంటే ఓపెన్గా చెప్పాలి అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది అయితే ఒకటి ఉంది. అంటే కళారంగంలో ఎదగడం కోసమైనా, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమైనా, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఉండే విధానం కోసమైనా నేను గట్టిగా అనుకుంటున్నది ఏంటంటే నటించడం రావాలి ఫస్ట్. ఓపెన్ ఫ్యాక్ట్ ఉండదు ఎప్పుడైనా. ఇక్కడ ఊర్లో నువ్వు ఓపెన్గా ఉంటే నడుస్తుంది, నువ్వు ఎంత ఓపెన్గా మాట్లాడితే అంత బాగుంటుంది. ఇక్కడ అట్లా ఉండదు, నటించాలి. ఈ నటన రంగంలో ఖచ్చితంగా నటించితేనే మనం ఎదుగుతామంటారా? ఎంత అద్భుతంగా ఉన్నావు అన్న నువ్వు, అరే నువ్వు మస్తు వాడినావు తెలుసా, పాడ రాదు, నువ్వు బాగా వాడినావు, యాక్టింగ్ రాదు, నువ్వు బాగా చేసినావు,
నీకు మాట్లాడడం రాదు, భయ్ ఎంత బాగా మాట్లాడినావు అన్న, ఇది రావాలి. నువ్వు బాగా చేయలేదన్నా అన్నా అనుకో, నెక్స్ట్ నీతో మాట్లాడాడు కథం. మళ్ళీ మనల్ని బయట ఏం ప్రచారం చేస్తారంటే ఆ ముఖంలోనే పక్కన కనపడుతుంది రా, మస్తు బల్బు ఉంటుంది దానికి, వేస్ట్ వాడు అని కడుకొస్తుంది. నిజంగా నటించడం రావాలి. మిమ్ములా ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చినాక పక్కకు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంత ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వను కూడా ఫ్యూచర్లో. పాటలు హిట్టులు కొట్టుకుంటే అది తింగే వాళ్ళు పక్కన పెడతారు. నేను సొంతంగా నిర్మించుకున్నది ఇదంతా, నాకు కూడా అవకాశం ఇవ్వలే. ఇటుక ఇటుక ఇసుక ఇసుక పోగేసుకొని ఇల్లు కట్టుకున్నారు. నేను మా నాయన ఇచ్చిన 40,000తోని నాది నేను నిర్మాణం చేసుకున్నా. నాది నేను నిర్మాణం చేసుకుని నా సొంతంగా నేను ఎదుగుతూ వస్తున్నా, సొంతంగా పాటలు రాసుకుంటున్నా, సొంతంగా ఆల్బమ్లు చేసుకుంటున్నా. నేను 2016లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టినా, 15లోనే పెట్టినా. నేను 16లో కూడా కాదు, 15లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నాకంటూ గుర్తింపు రావాలని. నిమ్మలంగా 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 దాంట్లో పెట్టుకుంటూ పోతున్నా. హిట్ అవుతున్నాయి, కొన్ని ఫట్ అవుతున్నాయి, ఇంత రెవెన్యూ వస్తుంది, హ్యాపీగా ఉన్నా, బతుకుతున్నా. నన్ను ఎవడు పక్కకు పెడతాడు, నేనే పెట్టుతా. మీరు కట్టుకున్న గూడ్ల మిమ్మల్ని ఎవరు పక్కన పెడతారు? ఇంకా నేను ఒకటే చెప్తున్నా కదా, నాకు ఇక్కడ అవకాశాలు లేవు, నాకు సినిమాలో అవకాశాలు రాలేదు, నెక్స్ట్ ఫ్యూచరు నాకు ఫ్యూచర్ లేదు, ఈడ నాకు ఫోక్లో కూడా ఫ్యూచర్ లేదు, నాకు ఇక్కడ వ్యవస్థ ఏం లేదు అనుకున్నప్పుడు నా ఊరికి వెళ్ళిపోతా, హ్యాపీగా బతుకుతాడా. అంతే ముచ్చట. ఇప్పుడు ఊర్లో బతుకుతా అంటారు, ఏం చేసుక బతుకుతారు? నేనా, నాకు ఎవరైనా పాట రాయమన్నారు అనుకో పాట రాస్తా, ఎవరైనా పాడమన్నారు అనుకో పాడతా, లేదనుకో వ్యవసాయం చేసుకొని బతుకుతా, తాళ్ళెక్కుతా. అంటే ఒకవేళ మానుకోట అన్నాకు ఈ ఫ్యూచర్ లేకపోతే ఎక్కడనైనా బతుకుతాడు, కాకపోతే బతికి చూపిస్తాడు, అంతేనా? కష్టం చేయాలనే సంకల్పం ఉంటే ఏడనైనా బతకొచ్చు. ఉప్పర్ పని చేసుకొని బతుకుతుంది తప్పు కాదు కదా. తప్పు లేదు, పని చేయాలి, పని చేయాలి, పక్కనోని మోసం చేయకుండానైతే బతుకుతే చాలు. అంతే ముచ్చట. నాకు ఇంత 2 ఎకరాల భూమి ఉన్నది, నేను కొనుక్కున్నా. దాంట్లో పొలం పండించుకుంటాను, చెలక పండించుకుంటాను, ఇంకో దగ్గర కొంత స్థలం ఉంది, దాంట్లో కూరగాయలు పండించుకొని అమ్ముకుంటా. అంతే ముచ్చట. ఈ మనల్ని ఒకటి పక్కకు పెట్టాలి అనే ముచ్చట లేదు. ఒకవేళ పెట్టాలనుకున్నాడు అనుకో అని కర్మ, నేనేం చేయలేదు. పెట్టుకుంటే పెట్టుకోని భయ్, మాకేం వచ్చే. అంతే అంతే ముచ్చట. ఇంకో పెద్దగా నాకు కోట్లు సంపాదించాలి అని ఆస్తులు సంపాదించాలని ఆశలు లేవు. నేను అనుకునేది ఏంటంటే పిల్లలకి ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చదువు మంచిది ఇస్తే చాలు, వాళ్ళు బతుకుతారు. వాళ్ళ కోసం కోట్లు సంపాదించాల్సిన పని లేదు. గాడ్ గ్రేస్ మనకి ఇక్కడ రాసి పెట్టుంటే సంపాదిస్తామేమో, లేకపోతే లేదు. అందుకే రాసిన కదా, రాసి పెట్టనిదే ఏది జరగదు, రాసి పెట్టుకోరా అని. నీకు రాసి పెట్టనిదే ఏం జరగదు, నువ్వు రాసి పెట్టుకో, అంతే. చివరిగా అడుగుడు ఒక్కటి మర్చిపోయినా, మీది హెయిర్ నెత్తి మీద ఉన్నది కదా, రింగులు రింగులు ఉన్నది, అది మొక్క లేకుంటే స్టైలా? యాక్చువల్గా ఏంటంటే మొక్కే ఇది, బల్కంపేట ఎల్లమ్మకు మొక్కు. ఇంకా కొంచెం సినిమాలు ఉన్నాయి, యాక్టింగ్ పర్పస్ కంటిన్యూటీ ఉన్నాయి కాబట్టి అది ఉంచాల్సి వస్తుంది, అంతే. ఫైనల్గా మొత్తానికైతే జిందగీ ఖుషి ఉన్నది. మీరు సినీ రంగంలో పోవాలని అమ్మ న్యూస్ కూడా కోరుకుంటుంది. మీరు బిజీ కావాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ మాకు ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలి, మేము బిజీ ఉన్నా కూడా మీకు వచ్చినామని చెప్పాలి. మొత్తానికైతే అమ్మ న్యూస్కి వచ్చినందుకు స్పెషల్ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. మీకు కూడా నేను ఒకటే చెప్తా, అందరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుకోవాలి, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం అంటే తాగుడు తిరుగుడు ఈ కాదు. ఎన్ని బాధలు ఉన్నా పోతే అవి పెద్ద ముచ్చట కాదు. నవ్వుకుంటూ ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. అందరితో మంచిగా ఉన్నప్పుడు మనం మంచోళ్ళం అవుతాం, అంతే. సో మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అమ్మ న్యూస్కి మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్తున్నా. సరేనే అన్న, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.